ఎంతకాలం పాటు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే మనం మయోస్పాస్ వేసుకునో, ఇంకోటేసుకునో, ప్రెగాబలిన్ ప్రిగాబలిన్, గాబాపెంటిన్. అవన్నీ వేసుకున్న ఎంతకాలం తర్వాత బాబు ఇది తగ్గట్లేదు డాక్టర్‌ని చూడాలనుకోవాలి చెప్పండి సార్ ఫైనల్లీ? మనకి ప్రిగాబలిన్ గానీ, గాబాపెంటిన్ గానండి ఏం చేస్తాయి? సో, మన మైండ్ పర్సెప్షన్‌ని, పెయిన్ పర్సెప్షన్ తగ్గిస్తాయి. హ్మ్. గాబాపెంటిన్ అని గాని, ప్రిగాబలిన్ గాని ఫైరింగ్ ఆఫ్ ద న్యూరాన్స్‌ని తగ్గించి, మన మైండ్ పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ తగ్గిస్తాయి. బట్ కారణం అది కాదు కదా! సో, పెయిన్ ఎందుకొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈజ్ ఇట్ ఎ మజిల్ పెయిన్? ఆర్ డిస్క్ రిలేటెడ్ పెయిన్? ఆర్ వాట్ ఈస్ ద పెయిన్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికెళ్ళాలి మనం. ఫస్ట్ ఫైండ్ ద కాజ్. అంతకుముందు అయితే నడునొప్పి వస్తే ఏదో వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. బికాస్ లైఫ్ అనేది మారింది. మన లైఫ్ స్టైల్ మారింది. మనం ఇప్పుడు కష్టపడి ఎవరు పని చేయట్లేదు అంటే చాలామంది ఆఫ్కోర్స్ అంతే కదా! మనకి ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు కష్టపడట్లేదు అంటే అగైన్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్. కష్టపడట్లేదు అంటే శారీరకంగా కష్టపడట్లేదు. అవును. సో శారీరకంగా కష్టపడినప్పుడు ఎక్సర్సైజ్ కావట్లేదు. సో మనం డెఫినెట్గా అసలు రీజన్ ఏంటని కనుక్కోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉంటే దానివల్ల టూ టు త్రీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే గబపెంటిన్ కానివ్వండి, ప్రిగాబిలిన్ కానివ్వండి, లాంగ్ టర్మ్లో దే హ్యావ్ అడిక్షన్ పొటెన్షియల్. ఓహో! అలవాటైపోతుంది. అందుకని ఫుల్‌గా నిద్రొస్తుంది. నిద్ర వస్తుంది, హాయిగా ఉంటుంది, అలవాటైపోద్ది. అమ్మో! ఇంకోటి మీరు ప్రాబ్లం తెలియకుండా ఉంటే మనం ద ప్రాబ్లం ఏందో దాన్ని అడ్రస్సే చేయము. అంతే కదా! దాన్ని అడ్రస్ చేయనప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంది అంటే ప్రిగాబిలిన్ వాడుతూనే ఉంటాము. ప్రిగాబిలిన్, గాబాపెంటిన్. సో వీ విల్ బి నెవర్ అవుట్ ఆఫ్ దట్ లూప్.